గుర్రం బాబా, విభూది బాబా, తన్నుడు బాబా, గుద్దుడు బాబా, మాయల బాబా, మంత్రాల బాబా, ఓ గిట్ల చదువు సాత్రం లేని దొంగ బాబాలను ఎంతో మందిని చూసినాము. వాళ్ళ చేతులలో పడి చాలా మందే మోసపోయారు. అయితే ఢిల్లీలో ఉండే ఓ బాబా వీళ్ళందరికంటే స్పెషల్. ఎట్లా అంటే ఈయన చదువుకున్న బాబా, మాయలు మంత్రాలు చేయకుంటేనే మోసాలు చేస్తుండట. మరి ఆయన ఎవళ్ళు, ఆయన లీలలేందో మీరే చూడుర్రి. కాషాయం బట్టలు దొడిగి మెళ్ళో దండ, నోస్టికి అడ్డంగా 3 గీతలు పెట్టుకుండు చూడుర్రి. గీననే గస్సొక్కమైన బాబా. పేరు చైతన్యానంద సరస్వతి. ఢిల్లీలున్న వసంత్ కుంజులు ఉంటాడు. అయితే గీ మోతేవారి ఓ ప్రైవేట్ కాలేజీకి డైరెక్టర్ అట. అంటే చాలా గొప్ప కోల్వే అన్నట్లు. కానీ బాబా శాతలన్నీ అల్క తక్కువగా ఉన్నాయి. కాలేజీల ఆడిపోలగాండ్ల నెంబర్లు దొరకబట్టి వాళ్లకు అడ్డమైన మెసేజ్లు పంపుకుంటా, షిడాయించుకుంటా, ఆడికిరా ఈడికిరా అని పిచ్చికూతలు కూసిండట. అట్లా చాలా మందికి మెసేజ్లు ఫోన్లు చేస్తే కొందరు భయపడి ఫిర్యాదు చేయలేదు, కొందరు చేసిర్రు. ఈ నడుమ ఓ 17 మంది చెల్లెళ్లకు ఇదే తరీకల గలీజ్ మెసేజ్లు పంపితే వాళ్ళు పోయి పోలీస్ టౌన్ లో ఫిర్యాదు ఇచ్చిర్రు. దీంతోని పోలీసోళ్ళు రంగంలోకి దిగి ఎంకలాడితే ముచ్చట ఎరికయ్యి గుండుబాబా పత్తా లేకుండా పోయిండు. కానీ వాడుతున్న కారు మాత్రం దొరికింది. ఇక ఫోన్ సిగ్నల్లను బట్టి చూస్తే ఆగ్రహాల ఉన్నట్లు తేలిందట. అన్నట్లు ఈ మోతేవారికి ఇదేం కొత్త కాదట. ఓ 10 ఏళ్ల కింద కూడా ఈసొంటి శాతలు చేస్తే కింద మీద పడి కేసుల నుంచి తప్పించుకుండట. అట్లా ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు షెట్టు ఇచ్చిన భూతమోలే రెచ్చిపోతుండు. పెద్ద ముచ్చట ఏందంటే ఈయన కన్ను పడ్డ పొలగాండ్లు ఈయన ఎట్లా చెప్తే అట్లా వినాలే, లేకుంటే కాలేజీలో ఉండరు. పరీక్షలు అన్నప్పుడు ఇక టీసీలు ఇచ్చే కాడ చాలా రౌసు పెడతాడట. ఈడికే ఒడవలే, చెప్పినట్లు ఇంటే బయటి దేశాలు విమానాలల్లా తిప్పుకొస్తా, రాను పోను ఖర్చులన్నీ నాయే కాబట్టి రావాలే అని ఆర్డర్ వేస్తాడట. మరి రాతగాన్ని మాటగాన్ని అన్నిట్ల తోపు తురుమని ఆయనకు ఆయనే చెప్పుకున్న గీ గుండుబాబాను పోలీసోళ్ళు ఎట్లా పట్టుకుంటారో ఏమో గాని ఆడిపోలగాండ్లను శరవట్ట చూస్తుండు. జర వీన్ని జైలు పెట్టుర్రి సార్లు అని అడుగుతుర్రు గీ ముచ్చట చూసిన జనాలు.